హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఐకార్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఐకార్ ఈ 25కి సంబంధించి 2025కి సంబంధించిన అడ్మిషన్ పర్పస్లో ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఎక్కడ అర్థం కాదు. ఓకేనా? ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో కండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించిన లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు ఫ్రెండ్స్. లేదంటే మీరు గూగుల్లో ఐకార్ అని మీరు సెర్చ్ చేసినా కూడా ఈ పేజ్కి అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దీనికి డైరెక్ట్ ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి యాక్చువల్గా. ఓకే, క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎన్టీఏ అప్లికేషన్ ఐడి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఆల్రెడీ సెట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని అంటున్నారు. ఒకవేళ లేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇదిగోండి ఈ ఫార్మాట్ ప్రకారంగా మీరు ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో ఎన్టీఏకి సంబంధించిన అప్లికేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ రివర్స్లో ఎంట్రీ చేయాలి. ఓకే, మీరు ఇట్లా కరెక్ట్గా ఎంట్రీ చేయకపోతే ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేటు. ఈ విధంగా ఇక్కడ చూడండి నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడు లాస్ట్ డేటు, ఎడిటింగ్ ఎప్పుడు అనేది మీకు ఇస్తారు. ఖచ్చితంగా దాని గురించి మనం చెప్పుకుంటూ పోతే లెంత్ ఎక్కువ అవుతుంది. నేను అప్డేట్స్ అయితే నేను కూడా ఇస్తూ ఉంటాను. ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక ఒకవేళ మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి పాస్వర్డ్ కూడా మీకు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి రీసెట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ లాగిన్ ఐడి ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ఐడి ఎంటర్ చేసేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ రివర్స్లో ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇదే ప్రాసెస్ కూడా నేను ఇక్కడ ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. ఓకే, సో ఇది ఇక్కడికి వచ్చేసాం కదా, ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ రిజిస్టర్డ్ ఫర్ సీట్ అలోకేషన్ అని కనబడుతుంది కదా, ఇట్లా 4 స్టెప్స్ అయితే మనం ఉంటాయి, ఇంకా చెప్తాను. ఫస్ట్ దీని మీదనైతే మీరు చూజ్ చేసుకోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ వ్యూ అని కనబడుతుంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూడండి ఒకసారి, మనకి ఇవన్నీ ఫాలోయింగ్ స్టెప్స్ అన్నమాట. ఓకే, సో ఈ స్టెప్స్ ఫస్ట్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం అప్లికేషన్ చేయాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత 12th క్లాస్ మార్క్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సియుఈటి మార్క్స్ ఎంటర్ చేయాలి. ఏం అటాచ్మెంట్స్ చేయాలా కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. ఇట్లా 1 by 1 ప్రాసెస్ అయితే 7 స్టెప్స్లో కంప్లీట్ అయితే అవుతుంది. వీడియో పూర్తిగా చూడండి. డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అండ్ మెయిన్ ఒకటైతే ఇంపార్టెంట్ ఉంటుంది, అది నేను వచ్చి రాగానే అంటే ఆ స్టేజ్కి వచ్చి రాగానే ఆ ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా రాగానే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కానీ, ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ మదర్ నేము, మీ క్యాస్ట్, ఓకే, ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో, ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండరు, నేషనాలిటీ, గార్డియన్ నేము, ఓకే ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే ఎన్టీఏ అప్లికేషన్కి సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టారో ఆ మొబైల్ నెంబరు, ఎన్టీఏ అప్లికేషన్ ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టారో ఆ ఈమెయిల్ ఐడి, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటిది, ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ తీస్తే కనుక ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో మదర్ ఆక్యుపేషన్ ఏంటిది. ఓకే, అవన్నీ కూడా మీరు కొన్ని చాలా చిన్నవి ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. సో మదర్ క్వాలిఫికేషన్ ఏంటిది, మీ కంట్రీ ఏంటి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏంటిది, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడ స్టేట్ అనేది మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మైగ్రేట్ అయ్యారా అంటే మ్యాక్సిమం మన ఇండియా వాళ్ళైతే నో అనే ఉంటుంది, అయితే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత రెసిడెన్షియల్ ప్లేస్ ఎక్కడ, మీరు విలేజ్ వల్ల అర్బన్ వల్ల అంటే సిటీ వల్ల, సిటీ అయితే అర్బన్ వస్తుంది, విలేజ్ అయితే రూరల్ వస్తుంది. ఇక్కడ డూ యూ వాంట్ టు ఓటీపీ ఫర్ యూపీఎస్సీ కేటగిరీ అంటే ఇక్కడ నో పెట్టేసుకోండి. ఆ యూపీఎస్సీ కేటగిరీ మాత్రమైతే ఎస్ అని పెట్టేసుకోండి. ఓకే, సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ బిల్డింగ్ నెంబర్ అంటే మన హౌస్ నెంబరు, ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ ఇచ్చుకోండి, అంటే స్ట్రీటు ఉంటే స్ట్రీటు, ఇక్కడ విలేజ్ నేము, పోస్ట్ ఆఫీస్ ఏమొస్తుంది, ఇక్కడ స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్, ఇక్కడ ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, మొబైల్ నెంబరు ఇచ్చుకోండి. ఇక్కడ సేమ్ యాజ్ పైన ఎంట్రీ చేసిన పర్మనెంట్ నెంబర్ ప్రజెంట్ అయితే ఇక్కడ చెక్ బాక్స్, దీనికైతే చెక్ బాక్స్ చేసేసేయండి అండ్ సేవ్ అనండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్
ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడికైతే వెళ్ళింది కదా, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎంత సైజులో ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది రెడీ చేసి పెట్టుకోండి, అప్లోడ్ చేసేయండి. అండ్ సిగ్నేచర్ కూడా సేమ్ ఇక్కడ ఫార్మాట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎంత సైజులో ఉండాలని. సో సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకొని అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి పైన బోర్డు, మీ ఎప్పుడు ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు, ఆ స్కూల్ నేమ్ ఏంటిది, ఆ మార్క్స్ టైప్ ఏంటి, అంటే CGPA పర్సెంటేజా, ఆప్టైన్డ్ మార్క్స్ ఎన్ని మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆటోమేటిక్గా పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. కింద రూల్ నెంబర్. ఈ విధంగా ఇంటర్మీడియట్ అండ్ 12th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ కింద సేవ్ అండ్ ప్రొసీడ్ అని కనబడుతుంది గ్రీన్ కలర్లో, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీ 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి క్లాస్ 12th సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ ఫర్ UGC కోర్స్ అనమాట. ఓకే, సో UGC కోర్సు చేయడానికి మీరు 12th క్లాస్లో ఓన్లీ 12th క్లాస్ మాత్రమే ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీషు, హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి హిందీ. ఇక్కడ అవన్నీ కూడా కంపల్సరీ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఓన్లీ సెకండ్ ఇయరే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అవుట్ ఆఫ్ మార్క్స్ ఇవి సెక్యూర్డ్ మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ మీరు మెన్షన్ చేశారో వాటికి ఎన్ని మార్కులు వచ్చినాయి, అవుట్ ఆఫ్ ఎన్ని మార్కులు అనేది ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అసలు ఆయన పాయింట్ అనేది నేను చెప్తాను కదా, ఇక్కడే అనమాట. సో మనం ఐకార్కి అప్లై చేయాలంటే, ఈ ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి అప్లై చేయాలంటే మనం CUETకి ఇంతకుముందు అప్లై చేసి ఉండాలి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే సబ్జెక్ట్స్ ఎంట్రీ చేశారో, అక్కడ చదివారో, క్వాలిఫై అయ్యారో, ఆ సబ్జెక్ట్స్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ కనబడతాయి మనకు. ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంటే డిఫాల్ట్గా లేకపోయినా కూడా మనం చూజ్ చేసుకోవాలి. CUETకి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే. ఓకే, అవి ఎంత స్కోర్ అయింది ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేయాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ పెట్టుకొని ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ మాత్రం ఇక్కడ చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది ఒకటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దానికంటే దీనికంటే ముందు కూడా ఇక్కడ 12th క్లాస్ది అండ్ CUET అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ 200 KB లోపు ఉంచుకొని అయితే మీరు రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. ఓకే, సో అన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మిట్ కార్డు, NTA సంబంధించిన అడ్మిట్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. సో టైప్ అంటే మీరు ఒరిజినల్ ఏంటి అనేది చూజ్ చేసుకోండి. అక్కడ దాని నెంబరు, ప్రతి దానికి కూడా మార్క్ షీట్ అయితే మార్క్ షీట్ నెంబర్ ఉంటుంది, లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంట్రీ చేసి అప్లోడ్ అనాలి. ఇక్కడ బ్రౌజ్ చేసి జస్ట్ ఖాళీ అటాచ్మెంట్ చేసినంత మాత్రాన అది అటాచ్మెంట్ కాదు, మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే పెద్ద కనబడుతుంది. అప్లోడ్ అనాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసేయండి, లేకపోతే SSC మెమో ఉంటే దాన్ని స్కాన్ చేసేసి ఆ SSC మెమో నెంబర్ కానీ ఇట్లా హాల్ టికెట్ నెంబర్ కానీ మెమో నెంబర్ కానీ ఎంట్రీ చేసేసి అప్లోడ్ అనండి. తర్వాత థర్డ్ పాయింట్ ఏమున్నది, క్యాస్ట్ అనమాట. ఓకే, ఈ క్యాస్ట్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని అటాచ్మెంట్ అయితే చేయండి. క్యాస్ట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ స్టేజ్ అనమాట, రిపోర్ట్స్. సో ఇక్కడ మీకు 12th క్లాసు అండ్ 10th అండ్ 12th క్లాస్ మాత్రం ఖచ్చితంగా అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ అనాలి. తర్వాత డొమెసిల్ సర్టిఫికేట్ అంటే మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నథింగ్ బట్ మన లోకల్ సర్టిఫికేట్ అనమాట. అది కూడా ఉంటే పెట్టేసండి, లేదంటే ఆధార్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు, అందుబాటులో లేనప్పుడు మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ TC అనమాట. రీసెంట్గా మీరు క్వాలిఫై ఏదైతే అయ్యారో, ఇంటర్మీడియటా, డిగ్రీనా, UGC ఏదైతే చేశారో అది ఇక్కడ మీరు అటాచ్మెంట్ TC అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ TC నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా స్కూల్లో అంటే మీ కాలేజీలో వస్తే కాలేజీలో చూజ్ చేసుకోండి, లేదంటే మీరు తీసుకొని ప్రిన్సిపల్తో సైన్ చేయించినా కూడా పర్లేదు, లేకపోతే మీ స్టడీ సర్టిఫికేట్ మీద దాన్ని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉన్నది, చేసుకోవచ్చు కూడా. ఓకే, ఆ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇంకా ఎన్రోల్మెంట్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ID కానీ మీకు ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ మీరు స్కాన్ చేసి ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి. ఇవన్నీ అయిపోయాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఒక ప్రివ్యూ అయితే కనబడుతుంది. లాస్ట్ స్టెప్ ప్రివ్యూ. క్రాస్ చెక్ చేసుకోండి, ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసేసుకోండి. ఓకే అనిపిస్తే కనుక ఇక్కడ మీరు చెక్ బాక్స్ చేసేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. అంతే, అయిపోతుంది అనమాట ఫైనల్ సబ్మిషన్. ఇంత ఫ్రెండ్స్, చాలా ఈజీ మీకు ఐకార్ సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడం ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.